హాయ్ అండి. నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కబాబ్స్ అండి. వీటిని మీరు స్టార్టర్స్గా, స్నాక్స్గా కూడా సర్వ్ చేయొచ్చు. చాలా త్వరగా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా తయారవుతాయండి. చికెన్ కబాబ్స్ని తయారు చేసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి రెసిపీని స్టార్ట్ చేద్దాం. చికెన్ కబాబ్స్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నాను. 2 ఇంచులు అల్లం ముక్క, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేయండి. నేను 5 నాకు కరెక్ట్గా సరిపోతాయని తీసుకున్నానండి. ఒకవేళ మీకు స్పైస్ ఎక్కువ ఇష్టమైతే 2-3 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. 1 కప్పు కొత్తిమీర. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోండి, లేదంటే నలగవు. అస్సలు నీళ్ళు యాడ్ చేయకుండా మనం వీటన్నిటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను 400 గ్రామ్స్ చికెన్ కీమా తీసుకున్నానండి. ఒకవేళ మీకు చికెన్ కీమా దొరకకపోతే బోన్లెస్ చికెన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కీమాలోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నానండి. పసుపు టోటల్గా ఆప్షనల్ అన్నమాట, వేయకపోయినా పర్వాలేదు. కానీ మన తెలుగు వారికి పసుపు వేసుకుంటే కానీ వంట కంప్లీట్ అయినట్టు ఉండదు, అందుకని కొంచెం వేసాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నేను బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. నేను రెడీమేడ్ బ్రెడ్ క్రమ్స్ని యూస్ చేస్తున్నానండి, మార్కెట్లో దొరుకుతాయి కదా. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే బ్రెడ్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో తిప్పారంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయండి. అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేదంటే అతుక్కుంటాయి. అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్చర్ తీసుకొని ఈ విధంగా చేతికి మధ్యలో పెట్టి ప్రెస్ చేశారంటే మనకి ఈ విధంగా రౌండ్గా కబాబ్స్ అనేవి రెడీ అవుతాయి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగే నేను మిక్స్చర్ అంతటిని రెడీ చేసుకుంటున్నాను. 1 టేబుల్‌న్నర స్పూన్ మిక్స్చర్ తీసుకున్నానండి. మరీ దలసరగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. ఇలా కబాబ్స్ అన్నిటిని నేను రెడీ చేసుకున్నాను. వీటిని మీరు కావాలంటే ఫ్రీజర్లోని వారం 10 రోజుల వరకు ఉంచుకోవచ్చండి, పాడవవు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనేటప్పుడు మీరు ముందుగా ఈ విధంగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఫ్రై చేసి సర్వ్ చేయొచ్చండి. చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం కబాబ్స్ని ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోని మనం ఈ కబాబ్స్ని ఫ్రై చేయాలి. 3 to 4 మినిట్స్ పడుతుందండి వేగడానికి. పై లేయరు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే మనకి చికెన్ కబాబ్స్ లోపల వరకు బాగా కుక్ అవుతాయి. చూడండి, 3 to 4 మినిట్స్ తర్వాత నేను రెండో సైడ్కి తిప్పుతున్నాను. మంచి కలర్ వచ్చాయి కదా, చూడండి, ఇలా వేగాలన్నమాట. రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కబాబ్స్ని కొంచెం పైనుంచి ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇలా అయితే కబాబ్స్ మనకి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. రెండో వైపు నుంచి కూడా 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఒకవేళ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మీకు తక్కువ అనిపిస్తే మధ్యలో ఒకసారి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, 3 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో రెండో వైపు కూడా ఫ్రై చేసుకున్నాను. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చాయండి, బాగా ఫ్రై అయ్యాయి కబాబ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. నేను మీకు ఇంకో విధంగా ఫ్రై చేసి చూపిస్తానండి. బ్రెడ్ క్రమ్స్ని ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకొని చికెన్ కబాబ్స్ని బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా బాగా కోట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నారంటే పై లేయర్ మీకు బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. మీకు 2 విధాలుగా నేను చేసి చూపిస్తున్నాను. ముందు మనం ప్లెయిన్గా ఫ్రై చేసుకున్నాము.
ఇవి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేస్తున్నాను. మీకు పై కోటింగ్ క్రిస్పీగా రావాలంటే ఇలా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి ఫ్రై చేసుకోండి. లేదు నార్మల్గా కావాలి అనుకుంటే ముందు చూపించిన విధంగా ప్లెయిన్గా ఫ్రై చేసుకోండి. రెండు కూడా చాలా బాగుంటాయండి. ఇవి కూడా సేమ్ 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు నుంచి కూడా జస్ట్ 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే కబాబ్స్ మనకి రెడీ అయిపోతాయండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా రెస్టారెంట్స్లో సర్వ్ చేసినట్టుగానే ఉంది కదా. టేస్ట్ అంతకన్నా బాగుంటుందండి. నేను చూపిస్తున్న ఈ 4 బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసినవి, మిగతావి కోట్ చేయను అనమాట. రెండు కూడా చాలా బాగుంటాయండి. నేను వీటిని మయోనీసు, షెజ్వాన్ చట్నీ, కొన్ని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వీటిని గ్రీన్ చట్నీ, టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేయొచ్చు. లేదా ఒట్టివి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ కబాబ్స్ని మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.